మరికొద్దిసేపట్లో అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూడొచ్చు. యామిని కొద్దిసేపు 11 గంటలకు ప్రారంభమైనటువంటి పార్లమెంటు వెంటనే వాయిదా పడింది. లోక్సభ కానీ రాజ్యసభ కానీ వాయిదాల పరం అయితే కొనసాగుతుంది. లోక్సభ అయితే సోమవారానికి వాయిదా పడింది. అందరూ కూడా ఇస్తీఫా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఒక ముక్త కంఠంతో అందరూ విపక్ష సభ్యులంతా నినాదాలు చేశారు. అసలు పార్లమెంట్ను స్తంభింపజేశారని చెప్పొచ్చు. కిరణ్ రిజిజు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న రాత్రి ఏదైతే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం కాబట్టి మీరు చర్చకైతే అనుమతించండి, ఆ తర్వాత మిగతా అంశాలు మాట్లాడదామని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా విపక్ష సభ్యులు అనుమతించలేదు. పైగా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ బయట ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కూడా చూస్తే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ విద్యార్థులకు అనుకూలంగా కొన్ని ప్రకటనలు అయితే చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ని కూడా ఆయన తప్పుపడుతూ హౌ డేర్ యూ అంటూ డియూ యూనివర్సిటీ అధికారులపై కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అయితే ప్రధాని మోదీని టార్గెట్గా చేసుకుని కొంత ప్రకటన చేశారు. ఆయన దౌర్జన్యంతో విద్యార్థుల సాహసాన్ని విద్యార్థుల ధైర్యాన్ని అణిచివేయాలని చూస్తున్నారు అంటూ సోనియా గాంధీ కూడా ప్రధాని మోదీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి యామిని మరికొద్ది సేపట్లో కాన్స్టిట్యూషన్ క్లబ్లో సిజెపి ప్రతినిధులు అదేవిధంగా కేంద్ర మంత్రులతో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం అని చెప్పచ్చు. ఏ విధంగా ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం లభించబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిష్కారానికి సిజెపి ప్రతినిధులు అంగీకారం తెలుపుతారా, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా వాటిని ఏటిని కూడా మేము అంగీకరించమని చెప్తున్నటువంటి సిజెపి ఈ సమావేశం తర్వాత ఏం చేయబోతుందని కూడా అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. బహుశా ఈ సమావేశంలో ఈ సిజెపి ప్రతిపాదనలు ఏంటి, కేంద్రం యొక్క ప్రతిపాదనలు ఏంటి, వీటన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరో సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు జరగబోయే సమావేశంలో ఇద్దరి ఎజెండాలు, సిజెపి ఎజెండా, ప్రభుత్వం యొక్క ఎజెండా, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది, తర్వాత సిజెపి చేస్తున్న డిమాండ్లు, తర్వాత అవి అసలు సిజెపి చేస్తున్నటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యేవా, అది ప్రాక్టికల్గా అవకాశం ఉందా వాటిని పరిష్కరించడానికి, వీటన్నిటిని కూడా ప్రభుత్వం సానుకూలంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయం మళ్ళీ ఈరోజు సమావేశం తర్వాత ఈరోజే మళ్ళీ తదుపరి చర్య ఉంటుందా, లేకపోతే మరో తేదీని ఏదైనా ఇస్తారా? సో తదుపరి సమావేశం వరకు కూడా సిజెపి కార్యకర్తలు, సిజెపి సానుభూతి పరులు అందరూ కూడా ఇక్కడే జంతర్ మంతర్లోనే ధర్నా చేస్తూ కూర్చుంటారా అన్నది కూడా చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తన నిరసన ప్రదర్శన జంతర్ మంతర్లో కొనసాగుతుందని మాత్రం సిజెపి హెడ్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే కొద్దిసేపు క్రితమే ఎక్స్ వేదికగా కూడా స్పష్టం చేశారు. మరి ఈ యొక్క ప్రతిష్టంభన ఏ విధంగా ఉంటుంది, కొనసాగుతుందా లేదా, ఈ చర్చలో కొలిక్కి వస్తాయా లేదా, ప్రభుత్వం సమయం అడుగుతుందా, మళ్ళీ రెండో దఫా చర్చలు కూడా ఉంటాయా అన్నది కూడా చూడాలి. మరికొద్దిసేపట్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే యామిని 1 గంటకి కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. రాత్రి ప్రధాని చెప్పినట్లుగా ఈ కేబినెట్ సమావేశంలో నీటికి సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా కొన్ని బిల్లుకు సంబంధించి నీటితో పాటు విద్యా వ్యవస్థ సమగ్ర ప్రక్షాళన కోసం తీసుకురాబోయే బిల్లుపై కూడా చర్చ జరగబోతుంది. మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ యామిని ఈరోజు ఢిల్లీ పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు, అదేవిధంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఢిల్లీ అల్లర్లలో పాకిస్తాన్ కుట్ర ఉంది. గతంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా యాక్టివేట్ అయినటువంటి ఎక్స్ అకౌంట్స్ ఏవైతున్నాయో ఇప్పుడు అవి యాక్టివేట్ అయ్యాయి. సుమారు 400 అకౌంట్లు ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. మార్ఫింగ్ వీడియోలు లేకపోతే ఎడిట్ చేసినటువంటి వీడియోలు నమ్మొద్దు అంటూ వాళ్ళు ఒక విజ్ఞప్తిని అయితే విడుదల చేయడం జరిగింది. సో ఒక పక్క ఢిల్లీ పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు. మళ్ళీ నిన్నట్లాగానే ఇక్కడ ఢిల్లీలో కూడా అన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. 17 మెట్రో స్టేషన్లు అయితే మూసివేశారు. తర్వాత ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. ఈ ఇంటర్నెట్ సేవల బంద్కు సంబంధించి కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో మరికొద్దిసేపట్లో విచారణ కూడా జరగబోతుంది. ఈ ఇంటర్నెట్ బంద్ అంటే మానవ హక్కుల హననమే అంటూ ఒక పిల్ అయితే ఇప్పుడు దాఖలైంది. దాంతోపాటు ఈ ఢిల్లీ అల్లర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎన్ఐఏకి ఇవ్వాలంటూ దాఖలైనటువంటి పిటిషన్పై కూడా మరికొద్దిసేపట్లో
విచారణ జరగబోతుంది. అయితే కృష్ణ, మరి పేపర్ లీకేజీల విషయంలో కఠిన చట్టాలకు కేంద్రం సిద్ధమవుతుంది కదా, మరి అవి ఎలా ఉండే అవకాశం ఉంది? అది చూడాలి. ఆమెని మరికొద్దిసేపట్లో అయితే కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి ఆ కేబినెట్ సమావేశంలోనే ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశం పైన మేము ఈ యొక్క చర్చ ఈ యొక్క కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఒక బిల్లు రూపంలో తీసుకొస్తామని ప్రధాని మోదీ రాత్రి 1 గంట సమయంలో ఒక వీడియోని విడుదల చేశారంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎంత ఆందోళన చెందుతుందో కూడా చూడాలి. అయితే మొత్తంగా అంటే ఈ యొక్క నీటి యొక్క వ్యవహారమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థతో పాటు మిగతా అన్నిటినీ కూడా సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సరైనటువంటి సమయం కూడా భావిస్తుంది. సో ఆ యొక్క పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఇతర అంశాలన్నింటినీ కూడా సెట్ చేసేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా మనం చూడాలి. బహుశా నిన్న మనం చూసాం ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యదర్శితో పాటు 12 ముఖ్య శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులందరినీ కూడా రీషఫల్ చేశారు. వాళ్ళందరినీ బదిలీ చేయడం జరిగింది. అందులో విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కూడా ఉన్నారు. సో అటువంటివి ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవసరం అయితే ఉంది. కానీ ఒకటి మాత్రం నిజమే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ అయితే వైదొలగటం అయితే ఖాయం. ఆయనంతా ఆయనగా వైదొలుగుతారా, లేకపోతే ప్రధాని మోదీ చెప్పడం వల్ల వైదొలుగుతారా, లేకపోతే ఇదంతా చూసి తనంతట అయితే ప్రధాని మోదీకి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఎంబ్రాస్మెంట్ కలగకూడదన్న ఉద్దేశంతో నేనే రాజీనామా చేస్తున్నా అని ఆయనే ఒక రాజీనామా లేఖను పంపుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరికొద్దిసేపట్లో దీనిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయడం అయితే ఖాయం. అది ఈ రోజా రేపా అన్నది మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. యామని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.